కాకినాడ భోగి గణపతి పీఠంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. కాకినాడ నగరం గణపతి భక్తి తరంగాలతో మారిమోగిపోతుంది. స్థానిక సూర్యారావుపేట భోగి గణపతి పీఠంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. పీఠం వ్యవస్థాపకులు, స్వామి ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు ఆధ్వర్యంలో ప్రతిరోజు విశిష్ట పూజలు, హోమాలు, శాస్త్రోక్త పారాయణాలు జరుగుతుండగా భక్తుల రద్దీతో పీఠం పరిసరాలు కలకల్లాడుతున్నాయి. శనివారం రాత్రి స్వామివారి పల్లకీ ఊరేగింపులో 4 మాడవీధులు ఆధ్యాత్మిక జాతర వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నగర సంకీర్తన గాన మాధుర్యంతో గగనమంతా మార్మోగి జై గణేశ, జై జై గణేశ నినాదాలతో భక్తుల కోలాహలం ఉత్సవానికి మహత్తరమైన శోభను చేకూర్చింది. మహిళల మాలధారణ ప్రత్యేకత. ఈ ఉత్సవాల్లో విశేషంగా నిలుస్తున్న అంశం మహిళలు గణపతి స్వామికి సమర్పించే మాలధారణ సేవ. ప్రతిరోజు వందలాది మంది మహిళలు స్వామివారి విగ్రహానికి మాలలు సమర్పించేందుకు తరలివస్తున్నారు. వారు చేసిన మాలలు స్వామికి ధారణ చేయబడినప్పుడు భక్తుల్లో అపూర్వమైన ఆనందం కలుగుతుంది. ఈ ఆచారం నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. మహిళలు గణపతి ఆశీస్సులతో కుటుంబం సౌభాగ్యం, సుఖశాంతులు, పిల్లల క్షేమం కలుగుతాయని విశ్వసిస్తూ ఈ సేవలో పోటీ పడుతున్నారు. భక్తుల పోటీపడి సేవలు. భక్తులు స్వామి పాదసేవ పొందేందుకు, పూజల్లో పాల్గొనేందుకు ఆతృతతో ముందుకొస్తున్నారు. పీఠంలో జరిగే ప్రతి కైంకర్యం, అర్చన, హారతి కార్యక్రమాల్లో సేవ చేయాలన్న పోటీ భక్తుల్లో ఉత్సాహం రేకెత్తిస్తుంది. ఎవరి సేవ ద్వారా స్వామి ప్రసన్నం అవుతారనే విశ్వాసంతో సేవ చేయడంలో పరస్పరం పోటీ పడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతుగా భక్తి సమర్పిస్తున్నారు. ఈ విశేష దృశ్యాలు పీఠాన్ని మరింత ఆధ్యాత్మికంగా అలరారిస్తున్నాయి. భోగి గణపతి విశిష్టత. కాకినాడ నగరంలో కొలువయ్యున్న భోగి గణపతి ఆలయం విశేషమైన మహత్యం కలిగి ఉంది. ఇక్కడ స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన పవిత్ర పాదుకలు ఉండటం ఆలయ ఔన్నత్యాన్ని మరింత పెంచింది. ఈ పాదుకలను దర్శించుకోవడం భక్తులకు అపూర్వమైన దైవానుభూతిని కలిగిస్తుంది. పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు వైదిక సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తూ శాస్త్రోక్త పారాయణాలు, సేవలు నిర్వహించడం వల్ల భక్తుల హృదయాల్లో విశ్వాసం మరింత పెరిగింది. ఆయన తపన, సేవాభావం మూలంగానే భోగి గణపతి పీఠం ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది. ఉత్సవ ఔన్నత్యం. నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలు, విశిష్ట పూజలు, హారతీలు జరుగుతుండగా భక్తులు తరలివచ్చి స్వామి కృపకు పాత్రులవుతున్నారు. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు భక్తుల మనసులను రంజింపజేస్తున్నాయి. అదనంగా పీఠం ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించబడుతూ గణపతి ఆశీస్సులు అందరికీ సాఫల్యం చేకూరుస్తున్నాయి. సమాజంలో భోగి గణపతి పీఠం స్థానం. భోగి గణపతి ఉత్సవాలు కాకినాడలో కేవలం పండగలా కాక భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత, సేవ విలువల సమ్మేళనంగా నిలుస్తున్నాయి. ఇక్కడ విశిష్టతను అనుభవించేందుకు సమీప గ్రామాల నుండి కూడా వందలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల నమ్మకం ప్రకారం భోగి గణపతి ఆశీస్సులు లభిస్తే వారి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది. గణపతి కృపతోనే కుటుంబ సుఖ సంతోషాలు, వ్యాపార అభివృద్ధి, విద్య, ఆరోగ్యం సిద్ధిస్తాయని భక్తులు భావిస్తున్నారు.
వెంకటనాయక సృష్టి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 43వ గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ 4వ రోజున రాత్రి వేళ హేరంబ గణపతితో నగర సంకీర్తన కార్యక్రమాన్ని గణపతి నవరాత్రి దీక్షలు వహించినటువంటి వారు, గణపతికి నైవేద్యాలు సమర్పించినటువంటి వారు, గణపతిని ఆరాధన చేస్తున్నటువంటి వారు సంపూర్ణంగా సంయుక్తంగా భోగి గణపతి పీఠం తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులో ఉన్నటువంటి మాడ వీధుల్లో ఈ యొక్క నగర సంకీర్తన యాత్రను పూర్తి చేసుకుని ఇప్పుడు శ్రీ స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం నిర్వహించుకుని మంగళహారతులు అందుకుంటారు. ఈ విధంగా అష్టగణపతులతోటి ఈ నవరాత్రులలో సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా ఈ వైభవం దినదిన ప్రవర్తమానంగా జరుగుతుంది. ఆ తర్వాత 6వ తేదీ శనివారం నాడు గణేశ నిమజ్జనం జరిగిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం 3000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే భోగి గణపతికి 2 సంవత్సరాల క్రిందట ఈ కాంస కవచ యజ్ఞ ధారణ సందర్భంగా కలియుగ వైకుంఠవాసుని సన్నిధికి తిరుపతికి ప్రదక్షిణ పాదయాత్ర జరిగింది. ఆ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కృతజ్ఞతాభావంతో వారి యొక్క కరుణా కటాక్షల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానుకగా ఇచ్చినటువంటి పంచలోకాల శ్రీవారి పాదాలు ఇక్కడ యజ్ఞాలు యోగాలు యాగాలు హోమాలు జరిగినటువంటి ప్రదేశంలో ప్రతిష్ఠితం కాబడ్డాయి. అక్కడ 108 వారాల పాటు జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. అందులో ఈ రోజున 103వ ఈ యొక్క జపయజ్ఞ పారాయణ జరిగింది. ఈ నవరాత్రుల్లో శ్రీవారి పాద పూజ జరగడం చాలా అదృష్టం. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్టోబర్ 4వ తేదీన 108 వారాలు పూర్తి చేసుకుని 5వ తేదీన శ్రీవారి భక్తులతో తిరుమల బస్సు యాత్ర చేసుకుని ఇక్కడ కోల సంబరము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ ఉత్సవం అక్టోబర్ 11వ తేదీన ఇక్కడ భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలతో భోగి గణపతి పీఠం అజెండా కార్యక్రమాల్ని లోక కళ్యాణార్థం నిర్వహిస్తా ఉంది. అందరూ ఆహ్వానితులే. జై గణేశ.